నేటి కవిత సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత సాహితీమూర్తులందరూ కూడా సోమవారం నుండి శనివారం వరకు నేటి కవిత సమూహంలో వచ్చిన అంశాల ఆధారంగా రాసిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్ష అభినందన పంపే ముఖ్య ఉద్దేశమే నాకు నచ్చిన కవిత. మరి ఇటువంటి ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని నిర్వహించమని ప్రోత్సాహాన్ని ఇచ్చిన గురుతుల్యులు గురుపూజ్యులు శ్రీ సేనాధిపతి గారికి మరియు నిర్వాహకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నా యొక్క నమస్సమాంజలి తెలియజేస్తూ ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షని వెంటనే చూసేద్దాం. మొదటగా మనకు వచ్చిన దీన్ని పంపించినది మనకి కవివరిలు శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు. వారికి నచ్చిన కవిత లింగుట్ల వెంకటేశ్వర్లు గారిది. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సులు. మీకు కూడా నమస్సమాంజలి సార్. ఈ వారం పదాలతో కవితలలో శ్రీ లింగుట్ల వెంకటేశ్వర్లు గారి బాల్యాన్ని స్పర్శిస్తూ దర్శిస్తూ రాసిన జ్ఞాపకాల్లో అన్న కవిత చాలా బాగుంది. ఇది ఈ వారం నాకు నచ్చిన ఒకానొక కవిత. లండా సాంబమూర్తి అన్న ఒక కవి, గొప్పోళ్లకేనా మ్యూజియం నిండా జ్ఞాపకాలుండేది, నాలోనూ గుండె పట్టనన్ని జ్ఞాపకాలు ఉన్నాయంటూ నల్ల ముక్కు పెన్సిల్ ఒకటి ఎంతో శ్రద్ధగా గీస్తోంది. నా బాల్యపు బొమ్మను అనే చక్కని పంక్తులు గుర్తొచ్చాయి ఈ కవిత చదువుతున్నప్పుడు. అక్షరాలు దిద్దుకున్న బడి చెలిమి చలువ అన్న వాక్యం చదవడంతోనే ఆ వాక్యం గుండెను చల్లగా తడిమినట్టయింది. నాడు ఆశల ఒత్తులు వెలిగించడమే జరిగింది. అయితే అవి నేడు పరిమళ భరిత కాంతి దీపాలై గొప్ప వెలుగులు అందిస్తున్నాయని చాలా గొప్పగా తెలియజేశారు. నాటి చిన్ని ఆశలు ఆటలు మనసున ముద్రించబడి జ్ఞాపకాల దొంతరలవుతాయని క్లుప్తంగా తెలియజేశారు. తొలి వేకువలో ఈ బాల్యపు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయంటూ భావగర్భితంగా జీవనయానంలో బాల్యం తొలిదశ అని చక్కగా వర్ణించారు. అవి లేలేత కిరణాల్లా మదిని ఉల్లాసపరిచి సరాగాలవుతాయని మంచి ముగింపు పలికారు. ఇంత మంచి కవితను అందించిన శ్రీ వెంకటేశ్వర్లు గారికి అభినందనలు. ఈ కార్యక్రమ సారథులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నమస్సులు. ఈ కార్యక్రమ వారధి శ్రీమతి అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ తమదైన ప్రత్యేక శైలిలో చక్కని పద బంధనాలతో చిక్కని సమీక్షను అందించారు మనకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు. సాయి చంద్రశేఖర్ గారు మీకు కృతజ్ఞతాంజలి. అలాగే మీ యొక్క సమీక్షను పొందిన శ్రీ లింగుట్ల వెంకటేశ్వర్లు గారికి శుభాభినందనలు. ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. డాక్టర్ మామిడాల శైలజ గారికి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవిత సమాజపు పోకడ అనే శీర్షికతో రాసిన కవిత. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవిత సమాజపు పోకడ నేటి మనిషి మనసు స్వభావాన్ని నేరుగా ప్రశ్నిస్తుంది. ఈ మనసేమిటో, ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంటూ మొదలయ్యే పంక్తులు మనసు యొక్క అంచనాకు అందని స్వరూపాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తాయి. అదే మనసు నచ్చితే నారాయణ మంత్రం అంటుంది, లేకుంటే మొహం ముడి చేస్తుంది అని చెప్పడం ద్వారా వ్యక్తిగత ఇష్టానిష్టాల సంబంధాలను ఎలా నియంత్రిస్తున్నాయో చెప్పకనే చెబుతాయి. క్షణభంగురమైన జీవితంలో అర్థాలకు సమాధి కట్టి పెడర్థాలకు పునాదులు వేసి అనే పంక్తులు నేటి విలువల విపర్యాసాన్ని బలంగా ప్రతిబింబిస్తాయి. అర్థవంతమైన ఆలోచనలకు సమాధి కట్టి అపోహలకు తలుపు తీయడం వల్లే మనిషిని దూరం చేస్తుంది, మనుషుల మనసులను విరిచేస్తుంది అన్న స్థితి వచ్చిందని కవిత్రి స్పష్టం చేశారు. సామాజిక ద్వంద్వత్వాన్ని నోటితో నవ్వుతూ నొసటితో చిట్లిస్తూ మనిషి ముందొక మాట మనిషి వెనుకొక మాట అనే పంక్తులు అద్భుతంగా ఆవిష్కరించారు. ఇవి నేటి సమాజపు నకిలీ ముఖాలను పాఠకుడి ముందుకు తీసుకువస్తాయి. చివరగా స్వప్రయోజనాల కోసం స్వార్థపు ఆలోచనలతో తోబుట్టువులను సైతం
మట్టు పెడుతున్న కాలంలో అంటూ కవిత ముగింపు చేరుకునేసరికి స్వచ్ఛమైన స్నేహానికి తావేది, నిజమైన మైత్రికి చోటేది అన్న ప్రశ్న మనసులో మెదులుతూనే ఉంటుంది. ఈ కవిత సమాజంపై ఒక విమర్శ మాత్రమే కాదు, మనసుపై మనమే వేసుకోవాల్సిన ప్రశ్నగా నిలుస్తుంది. అంటూ ఒక నిగూఢార్థపు కవితకు చక్కని పదబంధనాల ప్రత్యేక శైలితో కూడిన సమీక్షాభినందన పంపారు మనకు మామిడాల శైలజ గారు. మామిడాల శైలజ గారు, మీకు కృతజ్ఞతాస్థుతులు. అలాగే మీ యొక్క సమీక్ష పొందిన లక్ష్మీ పద్మజ దుగ్గరాజు నేస్తానికి శుభాభినందనలు. మరి ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వారికి నచ్చిన కవిత శివరంజని వకుళాభరణం గారిది. నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. వారం వారం క్రమం తప్పకుండా ఎంతో నేర్పు ఓర్పుతో నాకు నచ్చిన కవిత వేదికను ముందుకు నడిపిస్తున్న నిజంగా సరస్వతి పుత్రిక అయిన శ్రీమతి అనురాధ మేరుగు గారికి ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలతో. వారు పంపించిన రోజు వసంత పంచమి. మీకు కూడా శుభాకాంక్షలు ఆంజనేయరాజు గారు. గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు. మరియు రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి కూడా అన్నమాట. మీకు కూడా శుభాకాంక్షలు అండి. ఆలస్యంగా కూడా నాకు నచ్చిన కవిత జనవరి 20 నాటి శివరంజని వకుళాభరణం గారి స్వేచ్ఛా కవిత. వారి కవిత శీర్షిక అశ్రుదేవత. ముందుగా శివరంజని గారు వారి కవితలో ఇలా అంటారు: జారే కన్నీటి బొట్టు జోరుగా రాలుతున్న వేళ ఆగాగి చెప్పింది ఒక మాట, జరిగిన సన్నివేశాలు మార్చలేనివి, మార్చలేనివి అని. ఇంకా ఇలా చెబుతారు: గుండె గూటిలో కుంపటి రగులుతూ భారమంతా బండలా మారుతుంటే ఊపిరి తీగలో అనుకోని అపశృతులు ఆగి ఆగి ధ్వనిస్తున్న వేళ చిత్రంగా నేనున్నానంటూ జనిస్తోంది ఒక అశ్రు బిందువు అంటూ ఒక అభాగిని హృదయ విదారకమైన మనోవేదనను వారి స్వేచ్ఛా కవిత ద్వారా సాహితీ మిత్రులందరికీ నయనాలు చెమర్చేలాగా వారి కవిత ద్వారా తెలపటం జరిగింది. శివరంజని గారు తర్వాతి పంక్తుల్లో ఇలా అంటారు: చెక్కిలి గడపల్లో చిత్రమైన ముగ్గులు వేస్తూ హృదిపై చినుకులుగా రాలుతూ నేరుగానే చల్లారుస్తుంది నా కష్టాల కడగంట్లో, ఎవరు తోడు రాకున్నా నా అనురాగ దేవతలైన నయనాలు సజలాలై నన్ను అనునిత్యం కాపాడుతుంటాయి అంటూ జీవితంలో ఓడిపోయిన విధి వంచిత మనోభావాలను శివరంజని గారు వారి కలం ద్వారా మనకు ఇంత మంచి కవిత ద్వారా అందించారు. ఇంత మంచి కవిత అందించినందుకు శివరంజని గారికి హృదయపూర్వక అభినందనలు. నాకు నచ్చిన కవిత వేదికను విరామం లేకుండా అందిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం నుంచి అంటూ తనదైన ప్రత్యేక శైలిలో తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపారు మనకు దండు ఆంజనేయరాజు గారు. ఆంజనేయరాజు గారు, మీకు ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క సమీక్షాభినందన పొందిన శివరంజని వకుళాభరణం గారికి శుభాభినందనలు. ఇవి ఈ వారం వచ్చిన నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో, యూట్యూబ్ లింక్ రాగానే కూడా మీరు ఆ కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందజేయగలరని మనవి చేస్తూ, అలాగే నేటి కవితలో సోమవారం నుండి శనివారం వరకు వచ్చే వివిధ అంశాలకు అనుగుణంగా వచ్చే కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మాకు వారం వారం పంపగలరని కోరుతూ ఈ వారం ఇంతటితో సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.